Believers of the Lord of all levels in the church. చూడండి, సంఘములో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి అంతస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో There ఐక్యత, should be harmony among us. మన మధ్యలో ఇలాంటి ఐక్యత కలిగి ఉండాలి. Then every time we gather together, మనము కూడి వచ్చినప్పుడంతా కూడా then it will be a bhutala swargam, అది heaven on the earth. అప్పుడు ఈ యొక్క భూమిపైననే స్వర్గమును మనం But అనుభవించగలుగుతాం. most of us are like Edamoham, Pedamoham. అయితే అనేక మందిలో మనము ఈ యొక్క ఎడమొహం పెడమొహం పెట్టుకునే ఉంటాం. Once I asked here only one sister in Hebron. ఒక సహోదరిని హెబ్రోన్ లో ఇక్కడ నేను అడిగాను. I came to know certain things. కొన్ని సంగతులు నేను తెలుసుకున్నవాడని Then I అడిగాను. called one sister and asked her, ఒక సహోదరిని పిలిచి అడిగాను, sister, when did you speak to that sister last? ఒక పలాని సహోదరితో నువ్వు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు అని అడిగాను. I am very sincere. She said it 15 years ago. ఆమె చాలా యథార్థంగా చెప్పింది 15 సంవత్సరాల క్రితం అని. She is here only. ఇక్కడే ఉంది. They together go for the ministry also. వాళ్ళు కలిసి పరిచర్యకు కూడా వెళ్తారు. But they are not in talking terms. అయితే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. What sort of unity? ఎలాంటి ఐక్యత అది? We are in Hebron. హెబ్రోన్ లో ఉన్నా. Oh, thy name suggests Hebron. Hebron, togetherness. ఇప్పుడు హెబ్రోన్ అనేటువంటి మాటనే సహవాసము, ఐక్యత అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి సంగతి. In that very name we have failed. అయితే ఆ యొక్క మాట యొక్క ఉద్దేశంలోనే మనం We తప్పిపోయాం. are divided in several levels. అనేకమైన విభాగాల్లో మనం తప్పిపోయాం. First floor, second floor, third floor, in every level we are divided. చూడండి, రెండవ అంతస్తులో, మూడవ అంతస్తులో అనేకమైన అంతస్తుల్లో తప్పిపోయాం. There are different levels of ministry. పరిచర్య కూడా వేరు వేరు అంతస్తులో మనం కలిగి ఉన్నాం. That should be stopped. అయితే అదంతా కూడా ఆపివేయబడాలి. You know what is the problem? సమస్య ఏంటో తెలుసా? Ego. అహం. Aham. అహం. అరే నేను చెప్పిన మాట నెరవేరాలి. నేను చెప్పిన మాట నెరవేర్చబడాలి. What is ego? ఏంటి అహం అంటే? Many times since 2006 I have been saying that. 2006 నుంచి నేను చెబుతూ ఉండినాను. What is ego? ఏంటి అహం అంటే? Edging God out. ఏంటి? దేవునిని బయటికి నెట్టివేయటం. Yeah, when you edge God out, then you have that aham. ఎప్పుడైతే దేవుని మనము బయటికి నెట్టివేస్తామో అప్పుడు అహం మనలో కలిగి ఉన్నట్టు. Proud of yourself. అంటే మన గురించి మనమే స్వాతిశయం. Proud of your knowledge. మన యొక్క జ్ఞానముని గురించి అహంకారం. Proud of your money. తర్వాత డబ్బుని గురించిన Proud అహంకారం. of your ministry. పరిచర్య గురించిన అహంకారం. Proud of your name and fame. తర్వాత మనకున్న పేరు ప్రఖ్యాతుల గురించిన అహంకారం. That will ruin you. నిన్ను అది పాడు చేస్తుంది. As Lord is helping you, using you more and more, you should humble yourself lower and lower. ప్రభు నిన్ను వాడుకునే కొలది మరింత దీనముగా తగ్గించుకుంటూ ఉండాలి. There is spiritual unity. ఆత్మీయమైనటువంటి ఐక్యత ఉంది. And there is unity of faith. తర్వాత విశ్వాసమందు కూడా ఐక్యత ఉంది. In Ephesians chapter 4 verse 13. ఎఫెసీ పత్రిక 4:13. Until we come to the unity of faith, it says. చూడండి 4:13లో ఈ యొక్క కలిసి ఉంటాయి చూడండి. చదివేసేయండి. సమాధానమును బంధము చేత చదివేయండి అంతా. 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. Then read further. అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి చేతను గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత యూనిటీ ఆఫ్ ఫెయిత్ మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది 11-12లో ఉంది. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. ఏకత్వం, విశ్వాసములో ఏకత్వం, విశ్వాస విషయములో ఏకత్వం. In English it is in verse 13. ఇంగ్లీష్లో 13వ వచనంలో. తెలుగు some verses are connected, it is very difficult to find out. తెలుగులో అది అన్ని వచనాలు కలిసి ఉన్నాయి. So it is by that unity of faith walls of Jericho fell down. చూడండి, విశ్వాస విషయమైనటువంటి ఏకత్వమును బట్టి ఎరికో గోడలు కూలిపోయాయి. What do we read in Hebrews chapter 11 verse 30? హెబ్రీ పత్రిక 11:30లో ఏం చదువుతాం? By faith walls of Jericho fell down. విశ్వాసము ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయని. By faith. విశ్వాసము ద్వారా. Whose faith? ఎవరి విశ్వాసము? Faith of Joshua and all the children of Israel. చూడండి, యెహోషువ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఇశ్రాయేలులందరి యొక్క విశ్వాసం. Going around 6 days 6 times. 7th day 7 times. చూడండి, 6 దినములు 6 సార్లు, 7వ దినమున 7 సార్లు వాళ్ళు దాని చుట్టూ తిరిగారు. They were all united. వాళ్ళందరూ కూడా ఏకత్వముతో ఉన్నారు. There is no division of thought. వారిలో ఏ తలంపులలో ఏ వ్యత్యాసం లేదు. They are saying the same thing. వాళ్ళందరూ కూడా ఒకే ఒక మాటను చెప్తున్నారు. That the walls of Jericho should fall down. ఎరికో గోడలు కూలిపోవాలని. They believed God and Joshua. వాళ్ళు దేవుని యెహోషువను వాళ్ళు నమ్మారు. That's how, because of their united faith, the walls of Jericho fell down. విశ్వాస విషయంలో వాళ్ళకున్నటువంటి ఏకత్వమును బట్టి ఎరికో గోడలు కూలిపోయాయి. Now on every Wednesday and various fasting days prayers we pray
all of us we pray. చూడండి, బుధవార ప్రార్థనా కూడికలను తర్వాత ఉపవాస ప్రార్థనా కూడికల్లో కూడా మనమందరం ప్రార్థన చేస్తుంటాం. Not only you fast and pray, చూడండి, ఉపవాస ప్రార్థన మాత్రమే కాదు, but you should unite and pray. చూడండి, మనము ఏకత్వము కలిగి ప్రార్థించాలి. We should unite our hearts and cry unto him. మన హృదయములను ఐక్యపరుచుకొని ప్రభువుకు మొరపెట్టాలి. We have to confess that is not there in our midst. మన జీవితంలో ఒప్పుకోలేనటువంటిది లేదు. అదే However much you pray, మనం ఎంత ప్రార్థించినా కూడా, however much you may fast, ఎంతగా ఉపవాసం ఉన్నా కూడా, how many number of hours you may pray, బహుశా ఎన్ని గంటల కొరకు ప్రార్థించినా, unless you are united, nothing will happen. ఏకత్వము లేకపోతే ఏమి జరగదు. Matthew's Gospel chapter 18 is a wonderful example. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చక్కని ఉదాహరణ ఉంది. 18 and 19 చూడండి, మత్తయి సువార్త 18, 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల చదవండి, అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. 19th కూడా చదివినారా? 19th verse. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కుడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. That is the promise of the Lord. అది ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం. So you have to unite our hearts and cry unto him. కాబట్టి మన హృదయంలో ఐక్యపరుచుకున్న వారమై ప్రభువుకు మొరపెట్టాలి.